దెబ్బలు తగిలాయి. బ్లడ్ బ్లడ్. రంగడికి దెబ్బలా? నిజమా? అవును, ఒట్టు. ఏడ్రా వాడు? ఎక్కడున్నాడు? అసలు ఏమైంది? అడుగో వస్తున్నాడు, చూస్తే చంపేస్తాడు. అయ్ బాబోయ్. అయ్యో, ఎన్ని దెబ్బలు, ఎంత నెత్తలు. మీద చేయి చేసుకున్నా సచ్చినాడు ఎవడ్రా? ఆ ఎస్ఐ. పోలీసులతో గొడవ పెట్టుకున్నావా? గొడవ కాదు, గొడ్డలుంటే నరికి పారేశావు బద్మాష్. అబ్బో, పెద్ద హీరోలా వెళ్ళి తన్నులు తినొచ్చావన్నమాట. కాదు, ఆయన మట్టి కనిపించేశాడు. ఆహా, ఏం ఫైటింగు, ఏం ఫైటింగు. చిరంజీవి లెవెల్లో చెడుగుడాడేశాడే. రంగా, ఒరే రంగా, అసలు ఏం జరిగిందిరా? ఏంటే జరిగేది? కూటికి లేక జేబులు కొడితే మనం దొంగలమంట, దుర్మార్గులమంట. కానీ వాడు కాకి బట్టలు వేసుకుని జీతాలు తీసుకుంటూ వాడకూతులను పాడు చేస్తే అది నేరం కాదంట. అయినా ఎవరికి పట్టంది నీకెందుకంట? ఎక్కువగా మాట్లాడితే ఫీజు మాడిపోద్ది. ఆడికి చిన్నతనంలో నేనే చెప్పానే సుబ్బులు, అన్యాయంలో కూడా న్యాయం, పాపిటి బతుకులోనైనా కాతంత జాలి ఉండాలని నేనే చెప్పానే. ఒంటరాడదని పట్టుకున్న ఆ ఎస్ఐ గాడు రెచ్చిపోయి పిచ్చి వేషాలేస్తుంటే చూస్తూ ఊరుకోలేక రంగంలోకి దిగా. వాడి ఫీజు మాడిపోయి. ఒరే రంగా, నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. ఎప్పుడో చెప్పిన మాట గుర్తు పెట్టుకుని ఒక ఆడదాని బతుకుని కాపాడావు. అబ్బా, నాకెంతో సంతోషంగా ఉందిరా రంగా. నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? అయ్యో సుందరవదనుడు. ఏంటి ఫీజు మాడిపోద్దా? మాడిపోని. కడుపున పుట్టిన బిడ్డలే ఈ రోజుల్లో మాట వింటం లేదు. అలాంటిది మా రంగగాడు నా మాట వింటున్నాడంటే. ఏంటి అన్నావు? మళ్ళీ అను. కడుపున పుట్టిన బిడ్డల అంటే? అబ్బే, అది కాదురా నా ఉద్దేశం. నువ్వేదో దాస్తున్నావు. చూడమ్మా, మనం తెల్ల బట్టలు కట్టుకుని తిరిగే పెద్ద మనుషులం కాదమ్మా అబద్ధాలు చెప్పుకోవటానికి. మనం మామూలు మనుషులు, దొరికింది నిజాయితీగా పంచుకొని బతికే వెర్రి వాళ్ళు. చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. నాకేం తెలియదు బాబు. అమ్మా, చెప్తావా లేదా? పోనీ నా కళలోకి సూటిగా చూసి ఒక్క మాట చెప్పమ్మా. నన్ను కన్నది నువ్వేనా? కాదు. అయితే నేనెవరిని? నన్ను కన్నవాళ్ళు ఎవరు? తెలీదురా రంగా. ఇన్నాళ్లుగా దాచిన ఈ నిజం ఏదో ఒక రోజు నీకు చెప్పాల్సి వస్తుందని అనుకుంటూనే ఉన్నా. నువ్వు నా కన్న బిడ్డవి కాదురా, దొరికిన బిడ్డవి. ఆ రోజు రాత్రి నేను నా పెనివిటి కలిసి ఒక ఇంట్లో కన్నం వేయడానికి వెళ్ళాం. ఇదిగా నువ్వు గుళ్ళో కూర్చునుండు, నేను ఆ ఇంటికి వెళ్ళి పని పూర్తి చేసుకొస్తాను. జాగ్రత్త. అరే పసికందు, గుడిలో దొరికాడు. దేవుడిచ్చిన బిడ్డ. ఇదిగో ఏమయ్యో, ఏంటి గొడవ? పసికందు గుడిలో దొరికాడు. పాపం ఎవరి బిడ్డో, మర్చిపోయి ఉంటారు. ఈ మొహం ఎంత మర్చిపోయినా పిల్లల్ని మర్చిపోరే, కావాలనే వదిలేసి ఉంటారు. అయితేనే మనం తీసుకుపోదాం. అంతనా? మనతోటే ఉంటాడు. ఉంటాడు మనతో పస్తులు కూడా ఉంటాడు. మనకే తినడానికి తినలేదు అని ఎందుకు వచ్చింది గొడవే? ఆ గుళ్ళోనే వదిలేద్దాం, తెల్లారి ఎవడో ఒకడు చూసి తీసుకుపోతాడు. నా మాట వినండి, పాపం పసికందండి. ఎవరికా? నీకు పిల్లలంటే అంత సరదాగా ఉంటే స్వయంగా నువ్వే కను, నీకు ఆనందనా? అంతేగాని ఇలా దొరికిన వాడిని అలా పెంచుకోవడానికి మనం ఏం జమీందారులం కాదు. నోరు మూసుకుని పద. ఏమయ్యో, ఆగవయ్యా. ఏమయ్యా, పసికందయ్యా. ఏంటి అసలు నీ వాళ్ళ ఆపవా? అసలు వాళ్ళే వదిలేస్తే మనకెందుకు వచ్చింది దద్దిన? ఏమయ్యా, నా మాట వినయ్యా. పసిబిడ్డ వీళ్ళ దుంపాతాడ కనేసి బుట్ల వదిలేస్తారా? రేయ్ ఆగండ్రా! పెళ్లికేడుతూ పిల్లిని సాకనట్టుకు వెళ్ళినట్టు నిన్ను తీసుకురావటం నాది బుద్ధి తక్కువ. బుద్ధి లేదురా నీకు? పసి కొందని జాలి కూడా లేకుండా గుడ్లో వదిలేస్తావా?
ఆడదానికి నీకైనా జాలి ఉండాలి కదమ్మా. అబే ఆడ అసలు మా పిల్లాడు కాదు బాబు. చెప్పవే. కాదా? అంటే నా పిల్లడా? నేను కళ్ళారో చూసా. దబాయించావంటే బొక్కలో తోసి ఎముకలు ఎరగొడతా. ఎంత తీసుకో. నీ చెబుతున్నది నిజం బాబు. ఆడు మూసేయ్. నోరిప్పేవంటే 101 కేసుల్లో ఇరికించి పారేస్తా. నేను ప్రతిరోజు వచ్చి పిల్లాడిని చూస్తుంటా. పిల్లాడు కనిపించలేదో నిన్ను మూసేస్తా. జాగ్రత్త. వెళ్ళండి. రోజు నుంచి నువ్వు నా బిడ్డవయ్యావురా. అది జరిగింది. బలబలే అంటే వీడు గాలికి దొరికిన గాలి మావన్నమాట. ఎక్కువగా మాట్లాడితే ఫీజు మాడిపోద్ది. నాకెవరు లేకపోవడం అంటే ఈ ముసల్దే మా అమ్మ కదే. అవునరా, అంతా విని నువ్వు గొల్లుమని సినిమాలోలా ఏడుస్తావు అనుకున్నాన్రా. ఏడవటం దీనికి చాలి తెలియని నా తల్లి కన్నా ప్రేమగా పెంచిన నువ్వే గొప్పదానివి. నువ్వంటే నాకు చాలా మరి నేను అవసరం లేదు. బా పాపం ఆశ, నేను ఎక్కడికి పోను, నీ వెంటే ఉంటాను. నేను మంచిగా చూసుకుంటాను ఏం రా. అక్కర్లేదు. వాడు రంగడు కాదు, సుబ్బలక్ష్మి మొగుడు. అమ్మో మళ్ళీ రికార్డు ప్రారంభించిన దేవుడు తప్పుకోవడం బెటర్. ఒరే చిన్న, రా పారిపోదాం. అమ్మో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.